పాపకి 10th మంత్ బర్త్డే ఉడుకుతుంది. ఇటు పక్క బొంబాయి చట్నీ అయితే మజ్జిగ మరుగుతున్నప్పుడు ఈ అట్లన్నీ వేసి ఇప్పుడు మాట్లాడినా నేను ఎన్న మాట్లాడవు అనుకుని ఈరోజు మాట్లాడు. మా ఆయనకి నా పేరు అంటే చాలా ఇష్టం అండి. ఆ పేరు చూడకపోతే ఉండలేరు అనమాట. అంటే ఈ డ్రెస్సే కావాలంటుంది అనమాట. నచ్చిందా? కదా చాలా మోడల్స్ ఉన్నాయి. మిడ్డీ ఇక్కడికి వచ్చి కూడా ఇంకా జీన్స్ అది ఉబ్బిపోయినట్టుంది. ఫస్ట్ టైం మా లెనిష బాబుకి చెప్పలు అనమాట. మొత్తం 4 జతలు ఎంచిందండి. లేని హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. నువ్వు బాగున్నావు అని చెప్పు. హాయ్ చెప్పు, సే హాయ్. ఇంకా ఈరోజు లెనిషా పాపకి 10th మంత్ బర్త్డే. ఇంకా 9th మంతే చేయలేదు, 10th మంత్ ఈరోజు వచ్చేసింది అనమాట. 2 కలిపి ఒకసారి వేసేయడమే. 9 నెంబరు 10 నెంబరు. అలానే ఇప్పుడు వరకు అయితే ఇంక పిల్లని ఎత్తుకొని ఇడ్లీ పెట్టాను, బొంబాయి చట్నీ చేశాను, అన్నీ ఎత్తుకొని చేస్తాను. ఎవరి దగ్గర ఉండదంట, అమ్మాయి కావాలంట. ఇదిగోండి ఇటు పక్క ఇడ్లీ పెట్టాను, ఉడుకుతుంది. ఇటు పక్క బొంబాయి చట్నీ అయితే అయిపోయిందనమాట. అలానే ఎక్కడైతే ఇది కుక్కర్ కూడా అయిపోయింది. ఆయన అయితే పేపర్ చదువుతారు అనమాట, అందుకే పాపనైతే ఎత్తుకోలేదు. 400cc బైక్ పై అతివేగం, 2 విద్యార్థుల దుర్మరణం. ఇద్దరు చనిపోయారు. బైక్ కంట్రోల్ చేయలేదు. ఇంకొక అబ్బాయికి దెబ్బలు తగ్గి. ఇప్పుడు మ్యాటర్ చూడు. ప్రమాదంలో మృతి చెందిన ప్రవీణ్ తండ్రి లక్ష్మణరావు విశ్రాంత ఆర్మీ ఉద్యోగి. 4 రోజుల క్రితమే కుమారుడికి ఆయన 400cc బైక్ను కొనుగోలు చేశారు. తండ్రి ఈ బైక్ వద్దని ఎంత వారించినప్పటికీ ఇంట్లో తల్లి కుమారుడు ఒప్పుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 3.50 లక్షలతో ఈ బైక్ను కొనుగోలు చేశారు. అంటే కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే తండ్రికి తెలుసు దీంట్లో ఏదో ప్రమాదం పొంచి ఉంటుందేనని, కానీ కొడుకు కూతురి మారం చేస్తే సర్ది చెప్తారు. బట్ వాళ్ళకి తోడుగా ఇంట్లో తల్లి కూడా నా కొడుకు కొనేస్తే ఏం పోయింది, నీ సొమ్మేం పోయింది అంటూ కొడుకుని కూతురు వెనకేసుకొస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రమాదం గురించి తెలియదు. అలా వాళ్ళిద్దరు ఒకటైపోయేసరికి తండ్రి ఒకటైపోయి ఇంకేమీ సపోర్ట్ ఉండదు అక్కడ. ఇంకేం చేయలేక వాళ్ళిద్దరు ఏం చెప్తే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చూడు, నిజంగా వాళ్ళ ఫాదర్కి ఒక అంటే ఆ ప్రాబ్లం ఎలాంటిది ఏదో జరుగుతుందని తన మైండ్లో ఏదో చిన్న ఆలోచన వచ్చి కొనకుండా ఉందామని అనుకున్నాడు. బట్ తల్లి చెప్పింది, అదే వాళ్ళ భార్య చెప్పింది, కొడుకు ఏం మారం చేస్తాను ఇంకా లేకుండా కొనేసాడు. అప్పుడే వాళ్ళ ఆవిడ కూడా వద్దురా నాన్న, నీకు పెద్ద బైక్లు వద్దు, చిన్న బైక్ కొనుక్కో అని అంటే ఈరోజు వాళ్ళ కొడుకు వాళ్ళకి దక్కేవాళ్ళు. అంతే. అంటే చాలా ఉన్నాయి ఇలాంటివి. ఇప్పుడు చాలా ఫ్యామిలీస్లో అయితే చూస్తూ ఉన్నాం. కొడుకు తప్పు చేసినా మంచి చేసినా వాడిని వెనకేసుకొచ్చే తల్లులు చాలా ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు వెళ్ళావు? పద. ఇంతవరకు నువ్వేనా బాక్సులన్నీ పెట్టి అన్నావు? ఇంకా స్నానం చేసి ఒక ప్రమోషన్ ఉంటే కంప్లీట్ చేసేసి ఇంకా టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ పెట్టానని చెప్పాను కదా, ఇప్పుడు తింటున్నాను అనమాట. టైం 10 అయింది. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. అమ్మమ్మ గారు తినేసారు. నిమిషం మాత్రం నా ఊళ్ళో ఉంది. అమ్మ తినకూడదా? అమ్మ తినకూడదా? ఏంటి ఎందుకలా ఉన్నావు డల్గా? నీకు కొత్త బట్టలు తీయలేదా ఈరోజు నాన్న? ఎందుకమ్మా, బోల్డ్ ఉన్నాయి కదా బట్టలు, ఉండివే వేసుకో నువ్వు. అసలు నైట్ నుంచి మళ్ళీ కోల్డ్ కాఫీ చేస్తుందండి, అందుకోసం ఇంకా ఫేస్ అయితే చాలా డల్గా పెట్టిందనమాట. ఇద్దరికి ఒకేసారి ఎందుకు వచ్చిందో ఏంటో. మళ్ళీ టైం అయితే కరెక్ట్గా 1 గంట అవుతుందండి. అన్నం పెట్టాను, అయిపోయింది. ఎక్కడైతే అట్లు వేస్తున్నాను అనమాట మజ్జిగ పులుసు కోసం. మజ్జిగ పులుసు అట్లు అనమాట. ఇందాక మా అమ్మమ్మ గారు వెన్న తీసేసి మజ్జిగ వేరు చేస్తారు. నెయ్యి, వెన్నతో నెయ్యి చేసేద్దామని చెప్పేసి. నెక్స్ట్ ఆల్రెడీ దీనిలో బెండకాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసారనమాట. ఇది మరగబెట్టిన తర్వాత అట్లు వేసి పోపు పెట్టేయడమే, అంతేని. వేగిపోయి లాస్ట్కి వచ్చింది. ఒక తాలింపే ఉంది, అది మరిగిన తర్వాత ఇంకా పొయ్యి మీద మజ్జిగ పులుసు అయితే పెట్టామండి. ఇక్కడ అట్లు కూడా అయిపోయాయి చూడండి, ఎన్ని అట్లు. ఈ ఎట్లన్నీ వేసేస్తాను. నాకు గొప్ప ఇష్టం అండి ఏంటో కానీ మజ్జిగ పులుసు అంటే మాత్రం కంపల్సరీగా తింటారు. అది మా అమ్మమ్మ ఉన్నప్పుడు మాత్రం ఆవిడ చేత, నేను చేసుకున్నా కూడా ఆవిడ చేతి మజ్జిగ పులుసు అంటే నాకు ఇంకా ఇష్టం అనమాట. ఆవిడ చేయి పెట్టమంటాను. శనగపిండి ఎక్కడ ఉంది అమ్మమ్మ గారు? నేను మ్యాక్సిమం అన్నీ చేసి అమ్మమ్మ గారు మీరు పోపు పెట్టేయండి అంటాను అనమాట. ఇప్పుడు శనగపిండి అమ్మమ్మ గారు దారి పెట్టేసి కలిపేసి
పోపు పెట్టేస్తారు. ఆవిడ చేయి పడితే అదేంటో నాకు రుచి అనిపిస్తుంది. అంటే ఓస్ 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 నేను ఎప్పుడు తిన్నా మీ వంటలు ఇష్టంగా, ప్రాణం మీ వంటలు అంటే నాకు. కొన్ని నచ్చని వంట నచ్చమని చెప్పేస్తాను, అవి ఎప్పుడు నేను తినలేదు కాబట్టి. కానీ నాకు ఈ మజ్జిగ పులుసు ఎప్పుడు నేను తినలేదండి, పెళ్ళైన తర్వాత తినాను అనమాట, చాలా ఇష్టం. పాపం చాలామంది మజ్జిగ పులుసు ఫుల్ వీడియో అడుగుతుంటారు కానీ నాకు ఎప్పుడు తీయడం అవ్వట్లేదు అనమాట. ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తానండి తీయడానికి. ఆల్రెడీ ఇది వెన్నగట్ట ఆడిసి ముందుకు ఉంచేశారు, అందుకోసము మరి నేను తీయలేదనమాట. చాలా సింపుల్ ప్రాసెస్, కాకపోతే ఇది పెద్ద హెవీ ఏం కాదు. పెరుగుతో కూడా బాగానే ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీకు చెప్పాలంటే పెరుగు వచ్చేసరికి బాగా మజ్జిగలాగా రుద్దేస్తామండి. రుద్దేసిన తర్వాత అందులో పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు, నెక్స్ట్ బెండకాయలు ఉంటే బెండకాయ ముక్కలు, లేదంటే లేదు అలాగ పులుసుని మరగబెట్టేసి మినప్పప్పు ఉంటుంది కదా, లేదా మినప గుళ్ళు బాగా నానబెట్టుకొని 1 గంట 2 గంటలు నానిన తర్వాత మిక్సీ కొట్టేస్తాము. మిక్సీ కొట్టేసి అదే రుబ్బులోని ఉప్పు కలిపేసి అలాగ అట్లలాగా వేసేస్తాం చిన్న చిన్నవి. ఈ మజ్జిగ మరుగుతున్నప్పుడు ఈ అట్లన్నీ వేసి చివరిలోని ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు పోపు పెట్టేయడమే. అంతే కదా మామగారు? అంతే, నాకు వచ్చింది. ఆవుతకు 3 అయిందండి, వచ్చారు మా ఆయన. ఈ పిల్ల అయితే వడ్డించడానికి రెడీ అయ్యింది. దాని మీద పొరలన్నీ తీసి కంచాలు వేస్తుంది. ఫైనల్గా మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. సో నాని ఇప్పుడు మాట్లాడు, నేను నిన్న మాట్లాడావు అనుకుని ఈరోజు మాట్లాడు. ట్విస్ట్ ఏంటంటే నర్సీపట్నంలో స్ట్రైక్ జరుగుతుంది. చూపించి మళ్ళీ అలా చెప్తే నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావు అని చెప్పేసి తీసుకెళ్తాను. ఎంత కష్టపడి రెడీ అవుతారని తీసుకువెళ్తాను ఈరోజు అన్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి స్ట్రైక్ అంటారు. అంత లేదులేండి, నర్సీపట్నంలో స్ట్రైక్ అయితే నాకు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి. మరి కాదేటి, ఇక్కడ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంది, ఆ మాత్రం చెప్పరేట్. నా వల్ల స్ట్రైక్ నేనే చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడతానని చెప్పి స్ట్రైక్ అవుతుంది. మా అమ్మమ్మ గారు పాపం ఉండి పేరు బండి మీద ప్లేస్ చాలదు కదా, అందుకోసం తీసుకెళ్ళాలి. యాక్చువల్గా ప్లెజెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మా ఆయనకి నా పేరు అంటే చాలా ఇష్టం అండి, ఆ పేరు చూడకపోతే ఉండలేరు అనమాట. అందుకోసమే బయటకు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ధరణిగొడ్లు అని చూస్తా. ఇంటి లోపల పెడితే ప్రేమ ఉన్నట్టు, ఇంటి బయట ఉంటే దిష్టి కింద సగం ఆపేస్తుంది. ఏటి చిన్న నేను ఎలాగ నన్ను నేను పొగడుకున్నా కూడా అతను ఒప్పుకోలేరు అనమాట. అతను ఎలాగో పొగడరు, నన్ను నేను పొగడు ఒప్పుకోలేరు. రండి, నీకు చెప్పులు కూడా కొనాలి కదా గీతు. ఫైనల్ గా గీతమ్మ బర్త్డే షాపింగ్ కి వెళ్తున్నామా. ఇంకా గీతమ్మ అయితే ఇంకా ఎంట్రన్స్ చూసిందండి, ఈ డ్రెస్సే కావాలంటుంది అనమాట. ఇంటికి వెళ్ళి వేసుకుంటావా? ఇంకా షాపింగ్ వచ్చాం. గీతు బ్లూ అన్నావే, వావ్ ఇది కూడా బాగుంది గీతిక. ఇదేం కలరు? ఇదేం కలర్? గ్రీన్. గీతు వెస్ట్రన్ వేర్ సూపర్ ఉన్నాయి అసలు. గీతు నీకు బ్లూ నచ్చిందా? వావ్ అసలు అదే వేద్దాం, ఫస్ట్ ఒక్కొక్కటి వెయ్యు. భలే ఉన్నాయండి ఆడపిల్లలకి. నీ ట్రైల్స్ వేస్తుందో తెలీదు, కొందాంలే. అక్కకి చెప్పు, అక్క నచ్చిందని చెప్పు. నచ్చిందా? కొనేద్దాంలే. బర్త్డే చెప్పు నీది. అయితే 2 డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోండి, బాగున్నాయి కదా గీతు. ఇప్పుడు చెల్లికి సెలెక్ట్ చేస్తుంది. మిషకి అయితే చాలా మోడల్స్ ఉన్నాయి, మిడ్డీలు ఇవి అవి అన్నట్టు చూస్తున్నాం. ఫైనల్గా 3 ఏంటి తీసుకున్నావా అక్క దగ్గర? ఇంకా 3 డ్రెస్సులు అయితే తీసుకుంది. ఇంకా గీత్కకి 2, వాళ్ళ చెల్లికి 1 అంట. బిల్లు కట్టి గీత్క, నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర లేవు మరి. సో ఇగోండి ఈ యువతి ఫ్యాషన్స్కి అయితే వచ్చాం అనమాట. ఈ సిస్టర్ అనమాట గడిగడికి మన దగ్గరికి వస్తారు. సో వీళ్ళ షాప్కి వచ్చేసి ఇంకా తీసుకున్నాము బట్టలు అయితే. సో షాపింగ్ అయిపోయాయి. ఇప్పుడైతే స్లిప్పర్స్ అనమాట గీతు పాపకి. ఇక్కడ గీతు పాపతో పాటు నాకు కూడా టెండర్ వేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఏం జరుగుతుంది. సిఎంఆర్కి వచ్చాం, మా ఊర్లో సిఎంఆర్.
ఎక్కడికి వచ్చి కూడా ఇంకా జీన్స్లు తెస్తాను అనమాట. తీసిన బట్టలు ఏవి చాలు, జీన్స్లు, ప్యాంట్లు, దానికి ఇంకా టీ షర్ట్స్. గీతు జీన్ ప్యాంట్ కావాలి, నాకు తీయంటే తీరను అంట. అవి తాళ్ళు కట్టినానే, అదేదో ఉబ్బిపోయినట్టుంది అక్కడ. అవును అనమాట. ఇప్పుడు గీత నడు నడు ఒకసారి, గీత నీట్గా నడు. లైట్స్ వస్తున్నాయి. గీతక ఎన్ని మోడల్స్ చూస్తుందో తెలీదు, చెప్పాల్సి. గీత లైట్స్ వస్తున్నాయి. గీతక నిషా అయితే ఫస్ట్ టైం మళ్ళీ నిషా బాబుకి చెప్పులు అనమాట తీసుకుంటున్నాం. ఇక్కడ గీత అయితే మొత్తం 4 జతలు ఎంచిందండి. ఎన్ని కావాలన్న ఇప్పుడు నీకు ఇందులో ఏం కావాలి చెప్పు. లైటింగ్ ఇది కావాలి, ఓకే ఓకే వదిలే అదొకటి. ఇగో ఇంకేం కావాలి, ఇది ఒక్కటేనా, ఇంకా అదొద్దు, బ్లాక్ వద్దు. సరే ఇంకేం కావాలి. ఇంకా లెనీషా పాపకి 9th 10th కలిపి ఈరోజేనమాట ఫోటోషూట్ చేద్దామని బాధలు పడుతున్నాం. డ్రెస్ వేసాం. ఇంకా చిక్కుడుకాయలతో 9 పెడతారంట మా ఆయన. సూపర్ సూపర్. లేని లెనిషా ఆచి బూసి బూసి రుసి ఏ ఎలుక ఏ ఏనుగు ఓ వంటే ఓ ఓడ ఔ ఔషధం అమ్ అంకెలు అమ్ అంకెలు అంతే అయిపోయింది. ఆహా అంతఃపురం దాయ్ దాయొచ్చులు. ఇంకా ఫైనల్గా 9th month అలానే 10th month ఫోటోషూట్ కూడా ఈ రోజే చేసేసామండి. సో పాప అయితే బాలర్ పెట్టింది, లాస్ట్లో అయితే బాగానే ఉంది. ఈ వీడియో కూడా ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నా. గీతు పాప డ్రెస్సులు మీరు చూడాలి అనుకుంటే నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను కంపల్సరీగా. మీరు కామెంట్ చేయండి, కామెంట్ చేస్తేనే చూపిస్తాను. ఏం కొన్నావు అక్కడ అడిగితేనే చెప్తానమాట. ఓకేనా, ఈ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.